నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో మజ్జిగ చారుని చూపిస్తున్నానండి. ఈ ఎండల వేడికి శరీరంలో ఉండే వేడిని తగ్గించి శరీరానికి చలువ చేస్తుందండి. ముందుగా పెరుగుని ఈ విధంగా చిలికి మజ్జిగలాగా తయారు చేసుకోవాలండి. ఇలా మజ్జిగను తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరిని గానీ, లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు గానీ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అలాగే 4 చిన్న సైజు అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న కప్పుడు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. వాము, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి. పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక్క నిమిషం వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కలర్ మారితే మజ్జిగ చారు అంత రుచిగా ఉండదు. అక్కడక్కడ క్రంచీగా ఉంటేనే బావుంటుందండి. ఇప్పుడు ఈ ఆయిల్‌లోనే పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని, మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ని వేసుకుని, ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువగా ఉడికించనవసరం లేదండి. ఈ విధంగా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా చేశారంటే మజ్జిగ చారు చాలా చాలా బావుంటుందండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం చిలికి పెట్టుకున్న మజ్జిగని వేసుకుని కలుపుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుంటే చాలా చాలా బావుంటుందండి. ఇలా ఆయిల్‌లోనే పసుపు, సాల్ట్ వేయడం వలన మజ్జిగ చారుకి బాగా కలుస్తుందండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్‌గా మజ్జిగ చారుని ఏ విధంగా తయారు చేశామో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.